బోండా ఉమ మళ్లీ బయటికి వచ్చారు. తనదైన శైలిలో నోరు విప్పారు. ఈసారి నంద్యాలలో మంత్రివర్గ విస్తరణలో తనకు పదవి రాలేదని కినుక వహించిన బోండా ఉమ మళ్లీ బయటకొచ్చారు. ఒక్కసారిగా నంద్యాల ఎన్నికల తెరపై మెరిశారు. అలా ఇలా కాదు, వృద్ధులను బెదిరిస్తూ మరి. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి బెదిరింపులకు పాల్పడడమా? ఇది నిజమేనా అంటే అవుననే అంటున్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వాటి ఫలాలను అనుభవించే వాళ్ళు టీడీపీకి ఓట్లు ఎందుకు వేయరని ప్రశ్నించారు ఉమ. టీడీపీకి ఓట్లు వేయకుంటే పింఛన్లు రావు, మీరే తేల్చుకోండి, ఇబ్బంది పడొద్దంటూ వృద్ధులను బెదిరించారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాలలోని 24వ వార్డులో జరిగింది. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం కోసం వచ్చిన బోండా ఉమ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించాలని, లేదంటే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనిని బట్టి గమనిస్తే నంద్యాలలో టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఒక అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఓట్ల కోసం బెదిరింపులకు పాల్పడడం సరైంది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.